శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నవంబర్ 29, 2023 జిడ్డు కృష్ణమూర్తి గారి కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకాన్ని లక్ష్మి గారు మనకి చదువుతూ వివరిస్తారు. స్టార్ట్ చేయండి. చెప్పేసి తీస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ ఏమో సైకో అనాలిసిస్ అండ్ ద హ్యూమన్ ప్రాబ్లం. ఒకసారి ఇంతకు ముందు టాపిక్ అదేనా కదా, నిన్న చేసాం కదా, అంటే మెడిటేషన్, ఎఫర్ట్, కాన్షియస్నెస్ అన్న టాపిక్ అయిపోయింది. ఇవాళ టాపిక్ ఏమో సైకో అనాలిసిస్ అండ్ ద హ్యూమన్ ప్రాబ్లం, అంటే మానసిక విశ్లేషణ, మానవ సమస్య అన్న దాని మీద ఇవాళ మాట్లాడుతున్నాం. ఈ పక్షులు, మేకలు ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇదేమో చాలా విచిత్రంగా ప్రశాంతంగా ఉంది. అక్కడ బాగా వ్యాపించిన చెట్టు కిందని ఆ చెట్టు ఒక్కరితే అక్కడ అలా నిలబడి ఉంది, అంటే ఉన్నది అక్కడ. అక్కడ మేము ఇంకా దూరంగా ఫీల్డ్స్ అన్ని పొలాలు ఉన్నాయి, బాగా అవి పండిస్తున్నారు, కల్టివేట్ చేస్తున్నారు, మంచి ఆకుపచ్చగా ఉన్నాయి. కొండలేమో కొంత దూరంలో ఉన్నాయి, ఎవరిని అది ఆహ్వానించినట్టుగా మడ్డీగా, హార్ష్గా అంటే అలా ఉన్నాయన్నమాట. మడ్డీ సన్, బట్ అండర్ ద ట్రీ, చెట్టు కింద మాత్రం చాలా డార్క్ గాను, చల్లగాను, ప్లెజెంట్ గాను ఉంది. ఈ చెట్టు అన్నది చాలా పెద్దది, చాలా హత్తుకునేటట్టుంది. అదేంటంటే ఎంతో బలాన్ని, తర్వాత సౌష్ఠవాన్ని కలిగి ఉంది, ఒంటరిగా ఉంది. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం. లోన్, ఒంటరిగా, కానీ అది అన్నిటినీ డామినేట్ చేస్తున్నాను తన పరిసరాలను అన్నట్టుగా ఉంది. ఈ దూరంగా ఉన్నటువంటి కొండల్ని కూడా డామినేట్ చేస్తున్నట్టుగా. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దాన్ని పూజిస్తున్నారు. దానికి ఒక పెద్ద ట్రంక్ ఉంది, అంటే కాండం, దాని చుట్టూరాను అక్కడ బాగా చెక్కినటువంటి ఒక పలక ఉంది. దాని మీద అదేంటి మంచి అంటే ఎల్లోగా అచ్చుపచ్చటి పువ్వులు పెట్టారనమాట. ఎవరో సాయంకాలం అక్కడికి ఎవరు కూడా రావట్లేదు. ఆ ఒంటరితనంలో అది ఎంతో ఓవర్ పవర్. ఇట్ వాజ్ బెటర్ టు వర్షిప్ ఇట్ డ్యూరింగ్ ద డే, అంటే ఓవర్ పవరింగ్ గా ఎంతో, అంటే అది అంతా కూడా డామినేటింగ్ గాను. దాన్ని ఏమో అంటే డే టైంలోనే పూజించడం మంచిది. అక్కడేమోని ఎన్నో అంటే నీడలు అవి ఉంటాయి, చాటరింగ్ బర్డ్స్, మాట్లాడుకున్నటువంటి ఆ పక్షులు, అండ్ ద సౌండ్ ఆఫ్ హ్యూమన్ వాయిసెస్, మానవాళి యొక్క ఆ శబ్దాలతో ఉంటుంది. ఈ సమయం అయ్యేసరికి విలేజర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క హట్స్ చుట్టూరా వెళ్ళిపోతారు. ఆ చెట్టు కింద చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యుడు ఆ చెట్టు యొక్క మూలంలోకి ఎప్పుడు ప్రవేశించలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ పుష్పాలు కూడా నెక్స్ట్ డే వరకు అలాగే, అంటే ఫ్రెష్ గా ఉంటాయి. అక్కడ మన్నాడు మళ్ళీ ఆఫర్ చేసే వరకు ఫ్రెష్ గానే ఉంటాయి, ఎందుకంటే అవి ఆ నీడలో ఉంటున్నాయి కనుక. ఒక నేరోగా అంటే ఉన్నటువంటి ఒక మార్గం ఆ చెట్టు వరకు వస్తోంది. అది మళ్ళీను ఆ గ్రీన్ ఫీల్డ్స్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ మేకలు చాలా కేర్ఫుల్ గా ఈ మార్గం మీదని మేస్తూ వెళ్తున్నాయి. ఆ హిల్స్ వచ్చే వరకు వెళ్ళాయి. అక్కడ అవేమోని చాలా ఎక్కువగాను వైల్డ్ గా పరిగెట్టాయి. అన్నిటినీ తింటూ
అందుబాటులో ఉన్న అన్నిటినీ తింటూ పరిగెడుతున్నాయి. అక్కడ ఆ సంపూర్ణమైన వైభవం, ఆ చెట్టు యొక్క వైభవం అన్నది సాయంత్రమే ఎక్కువగా ఉంది, టువార్డ్స్ ఈవినింగ్. సూర్యుడు అస్తమించి ఆ కొండల వెనకాల అస్తమిస్తున్నాడు. అక్కడున్న పొలాలు కూడా చాలా తీవ్రంగా పసుపు ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. ఆ చెట్టు యొక్క టాప్ మాత్రం లాస్ట్ సూర్యకాంతి కిరణాలు దాని మీద బంగారం రంగుతోని ట్రాన్స్పరెంట్ గా పడుతున్నాయి. అక్కడ రాబోయేటటువంటి ఆ చీకటిలో ఆ చెట్టు అన్నది దాని చుట్టుపక్కల అన్నిటి నుంచి అది విత్డ్రా అయిపోయినట్టుగా, అది మూసుకుపోతున్నట్టుగా ఆ రాత్రికి కనిపిస్తోంది. ఈ మిస్టరీ అన్నది అంతో తిరుగుతూ ఉంటుంది. ఎంటరింగ్ ఇన్ టు ద మిస్టరీ ఆఫ్ ఆల్ థింగ్స్. ఈ మిస్టరీ అన్ని మిస్టరీల్లోకిను ప్రవేశిస్తూ ఉంది. ఒక సైకాలజిస్ట్, ఆయన ఎనలిస్ట్ కూడా, అంటే ఎనలిస్ట్ అంటే విశ్లేషకుడు. ఆయన అంటే మానసిక తత్వవేత్త, ఎనలిస్టును. అంటే కాదు, ఇంకొక ఎనలిస్ట్ కాబోలు. హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రాక్టీస్ కదా ఆయనేమో చాలా సంవత్సరాలే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయనకేమో ఎంతమందినో క్యూర్ చేశాడనమాట. ఆయన ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, అలాగే ప్రైవేట్ గా కూడా చేస్తున్నాడు. ఆయనకి ఎంతో మంది అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి ఆ పేషెంట్స్ ఆయన్ని చాలా ధనవంతంగా చేశారు. ఆయనకి చాలా ఖరీదైన కార్లు, ఒక విలేజ్ లో హౌస్, ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ అలాంటివన్నీ ఉన్నాయి. ఆయన ఏంటంటే చాలా సీరియస్ గా తన పని చేస్తూ ఉంటాడు. కేవలంగా మనీ మేకింగ్ ఎఫైర్ గానే కాకుండా ఆయనేమో రకరకాలైన పద్ధతులు విశ్లేషణాత్మకంగా ఆ పేషెంట్ మీద ఆధారపడి వాడుతూ ఉంటాడు. ఆయన మెస్మరిజం కూడా స్టడీ చేశాడు. అలాగే ఆయన దాన్ని ప్రాక్టీస్ కూడా, హిప్నోసిస్ కూడా ప్రాక్టీస్ చేశాడు కొంతమంది పేషెంట్స్ మీద ఆయన. ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన ఏం చెప్పాడంటే, ఈ హిప్నోటిక్ స్థితిలో ప్రజలేమో చాలా ఫ్రీగా, ఈజీగా వాళ్ళకి లోపల దాచుకున్నటువంటి కంపల్షన్ తో దాచుకున్నవి అవన్నీ రెస్పాన్సెస్ ని కూడా చాలా సులువుగా మాట్లాడతారు, చాలా ఈజీగా. అండ్ ప్రతిసారి కూడా హిప్నాసిస్ లో పెడుతూ ఉంటారు పేషెంట్ ని. అప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఆ విచిత్రమైన విషయం అది నాకు అనిపిస్తోంది. నేను నా అంతటి నేనుగా చాలా అంటే అతి సూక్ష్మంగా ఆనెస్ట్ గా ఉంటాను. కానీ నాకు పూర్తిగా ఎరుకలో ఉంది అక్కడ ఉన్నటువంటి సీరియస్ అపాయాలు హిప్నోటిజం వల్ల. స్పెషల్లీ అన్స్క్రూపలస్ పీపుల్, అంటే ఎవరైతే కేర్ఫుల్ గా ఉండరో అటువంటి వాళ్ళ మీద ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్, అంటే కేర్ఫుల్ గా ఉండనటువంటి వాళ్ళ చేతుల్లో హిప్నాసిస్ అన్నది డేంజరస్ గా ఉంటుంది. మెడికల్ ఆర్ అదర్వైజ్, అది మెడికల్ అవ్వచ్చు, మరో రకం అవ్వచ్చు. హిప్నోసిస్ అన్నది అది షార్ట్ కట్ ఏమీ కాదు. అండ్ నేనేంటనుకుంటున్నాను, ఐ డోంట్ ఫీల్ ఇదేమోని ఒక కొన్ని రకమైన స్టబ్బర్న్ కేసెస్ లో తప్ప అది అంత న్యాయం కాదు వాడడం. చాలా టైం అవుతుంది ఒక పేషెంట్ క్యూర్ చేయడానికి, జనరల్ గా చాలా నెలలు. ఇది ఒక ప్రతి థింగ్, ఇది ఒక అంటే ఈ బిజినెస్ అన్నది ఒక అంటే ప్రతిగా అంటే బాగున్నది అంటున్నారు. కొన్నాళ్ళ కిందట ఆయన ఇంకా చెప్తున్నారు, ఒక పేషెంట్ ఆయన్ని నేను ఎన్నో నెలల నుంచి ఆయన నా దగ్గరికి వస్తున్నాడు, నేను ట్రీట్ చేస్తున్నాను. కానీ ఒక మూర్ఖమైన స్త్రీ, ఆవిడ బాగా చదువుకుంది, ఆవిడకి ఎన్నో విషయాల్లో ఇంట్రెస్ట్లు ఉన్నాయి. కానీ అండ్ విత్ కన్సిడరబుల్ ఎక్సైట్మెంట్, అంటే ఒక రకమైన ఉద్రిక్తతతో, ఒక రకమైనటువంటి చిరునవ్వుతో, విచ్ ఐ హ్యాడ్ నాట్ సీన్ ఫర్ ఎ లాంగ్ టైం. ఆవిడని నేను ఎప్పుడు కూడా చూడలేదు. అంటే ఆవిడ వచ్చేదనమాట. బై నో మీన్స్ ఎ స్టూపిడ్ ఉమన్, షీ వాజ్ వెల్ రెడ్, అంటే మంచి బాగా చదువుకున్నా సరే ఆవిడకి ఎన్నో రకాలైన వాటిలో ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ కన్సిడరబుల్ గా ఒక రకమైన ఉద్రేకత, ఒక రకమైన చిరునవ్వు ఉన్న ఆవిడ్ని నేను చాలా రోజులే చూడలేదు. ఆవిడ ఏం చెప్పారంటే,
ఆవిడ ఒక ఫ్రెండ్ మీ యొక్క టాక్స్ ఏవో కొన్ని అటెండ్ అవ్వమని నన్ను గట్టిగా బలవంతం చేస్తే, అప్పుడు నాకేమనిపించిందంటే, ఆ సమయంలో ఆవిడ ఏమని ఫీల్ అయ్యారు? రిలీజ్డ్ ఫ్రమ్ హర్ డిప్రెషన్. ఆవిడ డిప్రెషన్ నుంచి ఆవిడ రిలీజ్ అయ్యారట. అది చాలా సీరియసే ఆ డిప్రెషన్. ఆమె ఏం చెప్పారంటే, ఫస్ట్ టాక్ అన్నది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది ఆవిడకి. ఆ ఆలోచనలు, ఆ పదాలు ఆవిడకి చాలా కొత్తగా ఉన్నాయి. ఆవిడకేమో చాలా వ్యతిరేకంగా కూడా కనిపించాయి. అయితే ఆవిడ మళ్ళీ సెకండ్ టాక్‌కి రావద్దలుచుకోలేదు. కానీ ఆవిడ స్నేహితురాలు ఏమిటని బోధపరిచారంటే, ఇది ఆఫెన్ అంటే తరచుగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఆయన చాలా టాక్స్ వింటే, ఒక రకమైన మనస్సు నిశ్చయానికి ముందు ఎన్నో టాక్స్ వినాలి. ఆమె ఫైనల్‌గా అన్నిటికి వెళ్ళారు. నేనెలా చెప్పానో ఆవిడ ఒక రకమైనటువంటి రిలీజ్ ఫీల్ అయ్యారు. మీరేం చెప్పారో అది ఆవిడ యొక్క కొన్ని పాయింట్స్‌ని టచ్ చేసింది. ఆవిడ కాన్షియస్‌నెస్‌లో ఆవిడేమి ఏ ప్రయత్నము చేయకుండా ఫ్రీగా ఆవిడ యొక్క ఫ్రస్ట్రేషన్స్ అంటే బాధలు అన్నిటి నుంచిను ఆవిడ నిస్పృహల నుంచి ఆవిడ స్వేచ్ఛని పొందేరు. ఆవిడ ఏం చెప్పారంటే అవన్నీ పోయాయి ఇప్పుడు. ఆవిడ సింపుల్‌గా ఇంకా అవన్నీను అంటే సీజ్ ఇట్ ఇంకా ఉండడం లేదు. కంప్లీట్‌గా పోయాయి. కొన్ని నెలల కింద ఇలా జరిగింది. ఆవిడని మళ్ళీ నేను చూసాను ఇంకో రోజు. ఆ డిప్రెషన్స్ అవి మళ్ళీ క్లియర్ అయిపోయాయి. పూర్తిగానే నిజంగా క్లియర్ అయిపోయాయి. ఆవిడ నార్మల్‌గా, హ్యాపీగా ఉన్నారు. స్పెషల్‌గా ఆవిడ సంబంధాలు తన కుటుంబంతో అవన్నీ బాగా ఉన్నాయి. అంటే ఈయన పేషెంటు ఒకంతటి క్యూర్ చేయలేకపోతున్నారు. దిస్ ఈజ్ ఆల్ జస్ట్ ప్రిలిమినరీ. ఇదంతా కూడా ప్రారంభమే ఆయన చెప్తున్నారు. మీరు చూడండి, ఈ పేషెంట్‌కి నేను థాంక్స్ చెప్తున్నాను. నేను మీ యొక్క కొన్ని టీచింగ్స్ చదివాను. నేనేమిటి ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నానంటే, ఇది ఒక మెథడ్ దేనివల్లైతే మనం వేగంగా ఈ మానవాళి దుఃఖం యొక్క మూలానికి వెళ్ళగలం. దానికి ఏదైనా ఒక మెథడ్ ఉందా? పద్ధతుందా? మనకున్న ఈ ప్రెజెంట్ టెక్నిక్స్ అన్నీ కూడా ఎంతో సమయాన్ని తీసుకుంటున్నాయి. అవి పేషెంట్ యొక్క ఇన్వెస్టిగేషన్‌కి కూడా చాలా టైం తీసుకుంటున్నాయి. అందుకని అంటే ఏదైనా అడగాలంటే వాట్ ఈస్ దట్ యూ ఆర్ ట్రైయింగ్ టు డూ విత్ యువర్ పేషెంట్స్? మీరేం చేస్తున్నారు మీ పేషెంట్స్‌తో అని అడిగాను. మీరు మీ పేషెంట్స్‌తో ఏమి చేయాలని ప్రయత్నిస్తున్నారు అని. అప్పుడేమో సింపుల్‌గా చెప్తూ వితౌట్ సైకో అనలిటికల్ జార్గన్ అదంతా ఏమీ లేకుండా అంటే మానసిక విశ్లేషణ అలాంటి జార్గన్ అంటే ఆ గందరగోళం అంతా కూడా లేకుండా మేమేమిటి ప్రయత్నిస్తున్నామంటే వాళ్ళ కష్టాలు అధిగమించడానికి వాళ్ళకు ఉన్నటువంటి నిస్పృహలు మొదలైనవన్నీ దానివల్ల వాళ్ళు సంఘంలో ఫిట్ అవ్వగలరని. ఈ రకంగా వినాశకరమైనటువంటి ఈ సంఘంలో వాళ్ళు ఫిట్ అవ్వడం అంత ముఖ్యమని మీరు అనుకుంటున్నారా? అదంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? అని అడిగారు. ఇట్ మే బి కరప్ట్. ఇది చాలా వినాశకరంగానే ఉంది. కానీ ఈ సొసైటీ యొక్క ఉద్ధరణ అన్నది మన పని కాదు కదండీ! మా బిజినెస్ ఏంటి అంటే ఆ పేషెంట్‌కి హెల్ప్ చేయాలి. వాళ్ళంతట వాళ్ళుగా తన పరిసరాలకి అడ్జస్ట్ అవ్వాలి. ఒక హ్యాపీగా ఉపయోగకరమైనటువంటి పౌరుడుగా ఉండాలి. మేమేమో చాలా అబ్నార్మల్ కేసెస్ డీల్ చేస్తున్నాం. మేమేమోని ఒక సూపర్ నార్మల్ ప్రజల్ని తయారు చేయాలని ప్రయత్నించట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే అది మా ఫంక్షన్ కాదు. అది అని నేను అలా అది మా ఫంక్షన్ అని నేను అనుకోవట్లేదు. మీ ఫంక్షను మీరు నుంచి మీరు సెపరేట్ అవ్వగలరా? మీ యొక్క ఫంక్షను
టోటల్ గా కొత్తగా ఉన్న ఆర్డర్ ని తేవడం కాదా? అందులో అయితే యుద్ధాలు లేవో, వ్యతిరేకతలు లేవో, ఈ కాంపిటీషన్ లేదు. అలాంటి ఒక రకమైన అంటే స్థితి సొసైటీని తీసుకురావడం మీ యొక్క ఫంక్షన్ కాదా? ఈ కోరికలన్నీ కూడా, ఈ కంపల్షన్స్ ఒక సోషల్ గా ఉన్నటువంటి పరిసరాలు అవేమో నీ అబ్నార్మల్ పీపుల్ ని తయారు చేస్తున్నాయి. ఎవరైనా సరే వ్యక్తికి సహాయం చెయ్యాలి అన్న ఉద్దేశ్యం ఉంటే ప్రెసెంట్ సోషల్ ప్యాటర్న్ కి వాళ్ళు అనుకరించేటట్టు చేస్తున్నారు. ఇక్కడ గాని ఇంకో దగ్గర గాని అంటే దానికి ఉన్న కాజెస్ ఏవి, కారణాలనేవి మెయింటైన్ చేయకుండా ఫ్రస్ట్రేషన్, మిజరీ అండ్ డిస్ట్రక్షన్ కి, అంటే వాళ్ళని ఏ కారణాల వల్ల దుఃఖంలోకి వెళ్తున్నారు, ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తున్నారు, వినాశనానికి వెళ్తున్నారు అన్నవి చూడకుండా ఎక్కడైనా సరే ప్రజలకి పద్ధతిని అనుకరించేటట్టుగా చేస్తున్నారు. మీరు చెప్పిన దాంట్లో కొంత అర్థం ఉందండి. ఒక ఎనలిస్ట్ గా నేను చెప్తున్నాను. కానీ నేనేమనుకుంటున్నానంటే ఐ డోంట్ థింక్ వీఆర్ ప్రిపేర్డ్. మేమేమో అంత సంసిద్ధంగా ఉన్నామని నేను అనుకోవట్లేదు. ఈ రకమైనటువంటి లోతుగా ఈ కారణాలు మానవుడి యొక్క దుఃఖం యొక్క మూలంలోకి వెళ్ళడానికి అన్నారు. అప్పుడు ఏమనిపిస్తుందంటే మీకు ముఖ్యంగా టోటల్ డెవలప్మెంట్, మనిషి యొక్క టోటల్ డెవలప్మెంట్ తో సంబంధం లేదు. కేవలంగా ఒక పర్టికులర్ పార్ట్ తోటి, ఆ టోటల్ కాన్షియస్నెస్ లో పర్టికులర్ పార్ట్ తోటి మీకు సంబంధం. ఒక పర్టికులర్ పార్ట్ ని మీరు హీల్ చేయడం అన్నది అవసరమే, కానీ అది టోటల్ ప్రాసెస్, మనిషి యొక్క టోటల్ ప్రాసెస్ ని అవగాహన చేసుకోకుండా మనం అదర్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్, ఇతర రకమైన జబ్బులు తెచ్చిన వాళ్ళం అవుతాం. తప్పనిసరిగా ఇదేమీ ఆర్గ్యుమెంట్ కిను ఊహలకిను ఇది మ్యాటర్ కాదు. ఇది తప్పనిసరి అయిన సత్యం. మనం అందరం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కేవలంగా స్పెషలిస్టులే కాదు, ప్రతి ఒక్కరు కూడా అన్నారు. అంటే మీరేమో చాలా డీప్ ఇష్యూలోకి తీసుకెళ్తున్నారు. నేను దానికి అలవాటు అవ్వలేదు. కానీ నా అంతటి నాకు నా లోతు కంటే అతీతంగా ఉంది. నేను కొంచెం అంటే క్లియర్గా వేగ్గా ఆలోచించాను వీటన్నిటి కోసం. మేమేమిటి మా యొక్క పేషెంట్స్ తోటి ఈ యూజువల్ ప్రొసీజర్ తోటి ఏదైతే అలవాటు ఉన్నామో వాటిని వేగ్గా ఆలోచిస్తున్నాం. మీరు మాలో చాలా మంది ఇలాంటి వైపు గాని అవసరం గాని వీటన్నిటిని స్టడీ చేయడానికి ఇష్టం గాని లేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే మేము తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. మేము నిజంగా మా అంతటి మేము స్వేచ్ఛగా ఉండి ఇతరులకి, పేషెంట్స్ ని స్వేచ్ఛగా ఉంచాలంటే వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్ నుంచి, దుఃఖం నుంచి, ప్రెసెంట్ వెస్టర్న్ సివిలైజేషన్ నుంచి మేము దూరంగా ఉంచాలంటే మేము కూడా ఫ్రీ అయ్యి వాళ్ళకి మేము హెల్ప్ చేయాలి అన్నారు. వెస్ట్ లోనే కాదండి, ఈ కన్ఫ్యూషన్, ఈ దుఃఖం ప్రపంచం అంతా కూడా అదే రకమైన స్థితిలో ఉన్నారు. ద హోల్ వరల్డ్ ఇదే రకమైన స్థితిలో ఉన్నారు, ప్రపంచం అంతా. అంటే మీరు పశ్చిమ దేశాల్లో ఉన్నారనుకుంటున్నారు. ఈ వ్యక్తి యొక్క ప్రాబ్లం అన్నది ప్రపంచం యొక్క ప్రాబ్లమే. ఆ రెండు వేరు వేరు విషయాలు, ప్రత్యేకమైనటువంటి పద్ధతులు కాదు. మనం దేంతో సంబంధం కలిగి ఉన్నామంటే మానవ సమస్యలు. అవి ఆయన పశ్చిమ దేశాల్లో ఉండనివ్వండి, తూర్పు దేశాల్లో ఉండనివ్వండి,
అది అందరికీ కూడా ఈ మొత్తం భౌగోళికమైనటువంటి డివిజన్ తో సంబంధం లేకుండా అందరికీ ఈ మొత్తం కాన్షియస్నెస్, మనిషి యొక్క కాన్షియస్నెస్ అంతా కూడా భగవంతుడితోటి సంబంధం ఉంది, మృత్యుతో ఉంది, రైట్ అండ్ హ్యాపీ లైవ్లీహుడ్ తో ఉంది సంబంధం. అంటే హ్యాపీగా జీవించడం, పిల్లలు, వాళ్ళ విద్య, యుద్ధము, శాంతి, వీటన్నిటితో మానవుడి యొక్క హోల్ కాన్షియస్నెస్ నిండి ఉంది. అవగాహన చేసుకోకపోతే ఇవన్నిటిని అక్కడ ఇది హీల్ అవ్వదు. వీటన్నిటిని అవగాహన చేసుకోకపోతే వాటికి రెమెడీ లేదన్నారు. మీరు నిజమే, రైటే సార్. కానీ నేనేమనుకుంటున్నానంటే మాలో చాలా మంది అటువంటి విశాలమైన లోతైనటువంటి పరిశోధనకి తయారుగా ఉన్నాం. మాలో చాలా మంది చాలా రాంగ్ గా ఎడ్యుకేట్ అయ్యాం. మేము స్పెషలిస్టులు అయిపోయాం, టెక్నీషియన్స్ అయిపోయాం, వాటి ఫలితాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు అదే సమస్తం అయిపోతుంది. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అస్. అదే మాకు అంతే అయిపోయింది, అంటే అక్కడతో ముగింపు అయిపోయింది. వెదర్ హీ స్పెషాలిటీ హార్ట్ స్పెషలిస్ట్ అవనండి, లేకపోతే ఇంకేదైనా కాంప్లెక్స్ లో ఉండొచ్చు. ప్రతి స్పెషలిస్టు కూడా ఆయన యొక్క చిన్న స్వర్గాన్ని నిర్మించుకుంటున్నాడు. ఎలా అయితే ఒక మత ప్రబోధకుడు చేస్తున్నాడో, అప్పుడు ఆయన ఏదైనా కొంత చదివినా ఆ విషయంలో ఆయన అక్కడే ఉండిపోయి ఆయన చనిపోయే వరకు అలాగే ఉండిపోతున్నాడు. మీరు చెప్పింది రైటే, అక్కడే అసలు విషయం అక్కడే ఉందన్నట్టుగా. అయితే సార్, నేను నా ప్రశ్నకి మళ్ళీ తిరిగి వెళ్తాను. ఏదైనా ఒక మెథడ్ లేకపోతే టెక్నిక్ మేము దేని వల్ల డైరెక్ట్ గా ఆ అంటే దుఃఖాలు మూలానికి, స్పెషల్ గా పేషెంట్స్ యొక్క దుఃఖాల మూలాన్ని సమూలంగా తీసిపారేయగలిగేది, వెంటనే తీసిపారేయగలిగే టెక్నిక్ ఏదైనా మా పద్ధతి గాని ఉందా అన్నది. అయితే మీరు ఎందుకు మెథడ్స్ అని ఆలోచిస్తున్నారు, టెక్నిక్స్ అని? ఏదైనా ఒక పద్ధతి గాని టెక్నిక్ గాని మనిషిని స్వేచ్ఛగా ఉంచగలదా? లేకపోతే అది కేవలంగా అతన్ని తీర్చిదిద్దుతుందా తను కోరుకున్న వైపు? ఈ కోరినటువంటి ఫలితం మనిషి యొక్క ఆతురతలకి, భయాలకి, ఫ్రస్ట్రేషన్స్ కి, ప్రెషర్స్ కి ఇది వ్యతిరేకంగా ఉంటుంది. అందుకని అవుట్కమ్ అనేది కూడా వాటి అవుట్కమ్ లోంచి అన్ని ఉంటాయి. అంటే అండ్ ద డిజైర్డ్ ఎండ్, మనం ఏదైతే కోరుతున్నామో అదేంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆతురతలు, భయాలు, ఫ్రస్ట్రేషన్స్, ప్రెషర్స్ కి వ్యతిరేకంగా ఉంటుంది కనుక ఫలితం అలాగే ఉంటుంది. ఆపోజిట్ యొక్క రియాక్షన్ అనేది నిజమైన యాక్షన్ కాదు. అలాగే అది ఆర్థిక రంగంలో అవనిండి, మానసికంగా అవనిండి, అది మాత్రం ఏదైనా ఒక ఆపోజిట్ అన్నది యొక్క రియాక్షన్ ఏమో అది నిజమైన ట్రూ యాక్షన్ కాదు. టెక్నిక్ మెథడ్ కి కాకుండా ఇంకొక కారణం ఉంది, అది మనిషికి నిజంగా సహాయం చేస్తుంది. వాట్ ఈస్ దట్? అదేంటండి? పర్హాప్స్ ఇట్ ఈస్ లవ్, అది ప్రేమ అని చెప్పారు. ఇక్కడితో అయిపోయింది. అంటే టెక్నిక్స్, మెథడ్స్ కాదండి మనిషికి హెల్ప్ చేసేసింది, ఇంకొకటి ఉన్నది. అంటే వాట్ ఈస్ దట్ అంటే ఇట్ ఈస్ లవ్, పర్హాప్స్ ఇట్ ఈస్ లవ్ అన్నది. అంటే వీటి వల్లే మనిషి వీటన్నిటి నుంచి బయటపడగలడు. చాలా సత్యం కదా. అర్థమైందా టాపిక్? వసంతలత చెప్తావా? సైకోఎనాలిసిస్ అండ్ ద హ్యూమన్ ప్రాబ్లం, అది టాపిక్. అదే అంటే ఈరోజు అంటే కొంచెం కొత్తగా ఉంది, కానీ ఎండింగ్ అలాగే ఎలాగ ఆయన చెప్తుంటారో ఆ విధంగానే ఎండింగ్ అయింది. సో ఇక్కడ సైకో అనలిస్ట్ ఒక ఆయన, అంటే అందరికి అది ప్రొఫెషన్ అతంది.
అతను హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంటే సాధారణంగా ఈ సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్స్ వీళ్ళేంటంటే మనుషుల తాలూకా మానసిక ప్రాబ్లమ్స్‌కి, డిప్రెషన్స్ నుంచి బయటపడడానికి, వాళ్ళకేదో తాత్కాలికంగా ఉపశమనం చేయడానికి ఆహ్, రకరకాల పద్ధతులు యూజ్ చేస్తారు. అందులో హిప్నోసిస్ ఇవన్నీ చెప్పాడాయన. ఇవన్నీను. సో, ఆయన అనేదేంటంటేను, కానీ మీ తాలూకా టాక్స్ గురించి నేను విన్నాను. మీరు కాదు. ఇలా ఏ ముందేమో పర్పస్ ఒక స్త్రీ ఉన్నది. ఆవిడ చాలా ఆవిడని మాత్రం నేను అదే. క్యూర్ చేయలేకపోయాను. అదే ఆ రిఫరెన్స్ అదే ఆ రిఫరెన్స్‌తో నేను చెప్తున్నాను. అంటే ఆ స్త్రీ ద్వారా ఆవిడ ఏ పద్ధతులు లేకుండా చక్కగానేంటంటే హ్యాపీగా అయింది. డిప్రెషన్స్ నుంచి బయటపడిపోయింది. మీరు పైగా అందుకని ఆయన పద్ధతులతో ఆవిడ బాగవ్వలేదు. అదే. బాగవ్వలేదు. నేను అంటే అందుకని నేను మీతో కలవడానికొచ్చాను. మాట్లాడటానికొచ్చాను. ఆహ్, ఏమిటి అసలు అంటే అతననేదేంటంటే ఇక్కడ ఒకే అంటే షార్ట్ కట్ ఏమైనా ఉందా? హ్యూమన్ ఈ అన్‌హ్యాపీనెస్ నుంచి బయటపడడానికి, మిజరీ నుంచి బయటపడడానికి అంటే ఆయనంటారు, "నువ్వు ఒక యాంగిల్‌లో వన్ అంటే పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ మాత్రమే చూస్తున్నావు. మొత్తం ప్రాబ్లమ్ అంతా చూస్తేనే గాని కాంప్రహెన్సివ్ అవుట్‌లుక్ ఉంటే తప్ప, అంటే సొసైటీలో మార్పు ఉంటే తప్ప మనుషుల్లో మార్పు రావడం కష్టము. అంటే మాకెందుకండి సొసైటీ వరకు వెళ్ళడం. నేను ఒక దానివల్ల మీరు పర్టిక్యులర్ బానే చేస్తున్నారు. అంటే వాళ్ళని ఆ! హ్మ్. అంటే అంటే ఈ సొసైటీ అంత డీప్‌గా సోషల్ ప్రాబ్లమ్స్‌లోకి, సోషల్ అన్‌రెస్ట్‌లోకి వెళ్ళడం అనేది మాకు చాలా కష్టం. అంత డీప్‌గాను. మేము ఒక పర్టిక్యులర్ పేషెంట్‌తో డీల్ చేస్తూ ఉంటాము. ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌తోనే మేము దాని నుంచి సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. అంటే ఆయన అనేదేంటంటే ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది కాన్షియస్‌నెస్సే అది. నువ్వు చేసేది. కానీ అన్‌లెస్ యూ రిఫార్మ్ ద ఎంటైర్ బ్రింగ్ చేంజ్ ఇన్ ద ఎంటైర్ మీరేమో సీన్. ఈ సంఘానికి ఆహా! అయ్యేటట్టుగా చేస్తున్నామంటే, ఇలాంటి డిజాస్టర్స్ సంఘానికా అని అడిగారు. అంటూ అంటే హ్మ్. ఇలాంటి దానికా అంటే ఫిట్ అవ్వాలని. అదే చిన్న చిన్నవని. అయితే అంటే, అంటే సొసైటీలో నువ్వు మార్పొస్తే తప్ప, సొసైటీని మార్చుకుంటే తప్ప నువ్వు ఇలాంటి ఈ పేషెంట్స్‌ని ఎవరిని బయటికి తీసుకురాలేవు. అంటే అది నాకు చాలా కష్టం కదా! నేను అంత ఎక్కువ వాస్ట్‌గా వెళ్ళలేను. అంత సోషల్ వర్క్, సొసైటీ వరకు. అంటే అలా అయితే నువ్వు ఒక పార్ట్ ఆఫ్ ది కాన్షియస్‌నెస్‌తోనే నువ్వు డీల్ చేస్తున్నావు. కంప్లీట్‌గా సినారియో అంతా చూడాలి. అప్పుడే అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి అనేది హి ఈస్ ది రిప్రజెంటేటివ్ సొసైటీ ఎలా ఫార్మ్ అవుతుంది? మనుషులతోనే ఫార్మ్ అవుతుంది. సో, ఆ సొసైటీ తాలూకా ప్రభావం ఎప్పుడూ మనుషుల మీద ఉంటుంది. సొసైటీ బాగోలేకపోతే మనుషులు కూడా బాగుండరు. సో, నువ్వు కంప్లీట్‌గా సొసైటీలోనే ఒక మార్పు ఉంటే తప్ప మనుషులు ఇదవ్వరు అని అంటే ఆయన సొసైటీ మనిషి చెప్పారు. అంటే మనిషి యొక్క కాన్షియస్‌నెస్. వరల్డ్ కాన్షియస్‌నెస్ మనిషి కాన్షియస్‌నెస్ అయ్యుంది. హ్మ్. అది అది వెస్ట్‌లోనే తర్వాత కాదు. అతనన్నారు హ్మ్. మొత్తం అంతా రావాలి. అయితే ఇది అతని మధ్యలో ఒకటి కూడా అన్నారు. ఈ వెస్టర్న్ సివిలైజేషన్ నుంచి మేము ఈ వాళ్ళు చేసేటువంటి దుష్ప్రభావాలన్నీ ఉన్నాయి అంటే అతనన్నది ఈ ప్రాబ్లమ్ వెస్ట్, ఈస్ట్ అని కాదు. ఇట్స్ ఎ యూనివర్సల్ ప్రాబ్లమ్. అందరికీ అలాంటి మిజరీసే ఉంటాయి. అలాంటి కష్టాలే, అలాంటి దుఃఖాలే ఉంటాయి. ఏమిటా దుఃఖాలు ఏదో ఎడ్యుకేషన్‌లో సరిగ్గా లేదనో, పిల్లలు డబ్బు లేకపోవడం, ఇవన్నీ యూనివర్సల్ ప్రాబ్లమ్స్. వీటన్నిటి నుంచి నువ్వు అందుకని లిమిట్ చెయ్యకు వెస్ట్ అని, ఈస్ట్ అని అన్నారు. ఆ తర్వాత ఏంటంటే అప్పుడు అతను గ్రహించాడేంటంటే నిజము మేము మా తాలూకు టెక్నీషియన్స్‌గా ఏదో ఒక స్పెషలిస్ట్స్‌గా ఒక ప్రాబ్లమ్‌ని మాత్రమే డీల్ చేసి అదే ఎండ్ ఆఫ్ ఇట్ అనుకుంటూ ఉంటాము. ప్రతి స్పెషలిస్టు అలాగే అనుకుంటాడు. తను చేసేటువంటి స్పెషల్ అనాలిసిస్, అంతవరకే ఉండాలని. కానీ యాక్చువల్‌గా నువ్వు మొత్తం పిక్చర్ అంతా చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్ బాడీలో ఒక హార్ట్ ఉన్నాడంటే
స్పెషలిస్ట్ హార్ట్ నే చూస్తాడు కానీ మిగతావన్నీ చూడడు. కానీ ఆ మిగతావన్నిటి వల్ల కూడా ఈ హార్ట్ ప్రభావం అయి ఉంటుంది అనే విషయాన్ని ఆయన చూడకుండా తనదే తన పార్టే చేసుకుంటాడు. అలా అయితే ఎప్పటికీ ఇది సొల్యూషన్ రాదు. తంతే ఏమైనా టెక్నిక్ ఉందా అని అడుగుతారు. ఇలాంటి షార్ట్ కట్ డీప్ గా సొసైటీ వరకు వెళ్ళకుండా. అంటే నువ్వు టెక్నిక్ తో ఎందుకు అనుకుంటావు? టెక్నిక్ కంటే ఏమైనా ఇంకో రకమైన సొసైటీ బియాండ్ వరకు వెళ్ళకుండా అని కాదు, ఏదైనా ఫాస్ట్ గా అంటే పేషెంట్ ని బాగు చేసే మెథడ్ ఏమైనా ఉందా? అంటే మెథడ్స్ లో నువ్వు యూ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. వై డూ థింక్ ఓన్లీ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్? there is a factor which is beyond all this, and that is human love అనేది ఆయన చెప్తారంటే ఈ లవ్ ఈజ్ అ బైండింగ్ ఫ్యాక్టర్. అన్నిటికీ నిన్ను బయటికి తీసుకొస్తుంది. అది ఆయన చెప్పారు. అలాగా అది బాగానే ఉన్నాడు, బాగుంది కూడా ఇన్ఫాక్ట్. అన్నిటికీ అదే పరిష్కారం. అదే లాస్ట్ ఆయన ఎప్పుడు లవ్ గురించి చెప్తారు కదా, అంటే అదే అందరినీ హీల్ చేసేటువంటి లవ్ అంటే మళ్ళీ ఏంటది? దట్ ఈస్ ద ట్రూత్, దట్ ఈస్ ద ఓన్లీ, అదే మన ఆత్మతత్వం అని మనం అంటాం కదా, అది ఫైనల్ గా తీసుకెళ్తారు ఎప్పుడు. అన్ఎండింగ్ ఇంటెలిజెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఓన్లీ. అంటే ముక్కలుగా కాన్షియస్నెస్ చెయ్యకుండా మొత్తం కాన్షియస్నెస్ అంతటినీ తీసుకొని మనం ప్రయత్నం చేయాలని అతను. అంటే మనం వాళ్ళకి క్యూర్ చేసిన ఇటువంటి సొసైటీ ఏదైతే డిజాస్టర్స్ సొసైటీకి ఫిట్ చేస్తున్నామో మనం ఇంకా హాని చేస్తున్నాం వాళ్ళని. అందుకని అదంతా కూడా బాగా అవుతేనే వాళ్ళు బాగా అవుతారు. అంటే మళ్ళీ ఇటువంటి సొసైటీలోకి వస్తే మళ్ళీ వాళ్ళు అలాగే అయిపోతుంటారు. అదే ఒక డిసీజ్ కదా మరో డిసీజ్ వస్తుంది అని కూడా. ఇప్పుడు సుధా గారు చెప్తారా? నమస్తే అండి. నమస్తే. యాజ్ యూజువల్ వసంత్ గారు చక్కగా చెప్పారు. మీరు చెప్పాక నాకు వసంత్ గారు చెప్పేది నచ్చుతుందండి, బాగుంటుంది. ఆవిడ అనాలిసిస్ అది బాగుంటుంది. నేను వసంత్ గారిది చాలా ఇదిగా వింటాను, ఆవిడ చెప్పేవన్నీ కూడా. మీది ఎంత శ్రద్ధగా వింటాను. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పింది, లైఫ్ లో అప్లై చేసుకుంటున్నానని చెప్పింది. చేసుకుంటూ ఏంటంటే ఇంకా కొంచెం ఏంటంటే అతను చెప్పిన పద్ధతి అంది. అతను చెప్పింది కాదు, లవ్ అన్నది సొల్యూషన్ అన్నిటికీ. ఆత్మతత్వమే, సెల్ఫ్ నాలెడ్జ్ సొల్యూషన్. అది మనకి తెలిసిపోతుంది కదా, ఇంకో సొల్యూషన్ లేదు. అదే మీరు చెప్పింది ఎంత శ్రద్ధగా వింటానో వసంతలత గారు చెప్పారు కూడా నేను అంత శ్రద్ధగా వింటాను. నాకు నచ్చుతుంది ఆవిడ చెప్పేది. తను బాగా అవగాహన చేసుకుంటోంది, అందుకే ఇంప్రూవ్మెంట్ వస్తుంది బాగా. అంటే జీవితంలో అప్లై చేసుకోవాలి. సొల్యూషన్స్ కూడా దొరుకుతున్నాయి లక్ష్మి. నాకు దానివల్ల సొల్యూషన్స్ దొరికి ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది. ఒకప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ లో పడిపోతాను, నేను చేస్తుంది ఇదేమిటి, ఇంత లిమిటెడ్ గా ఆలోచిస్తున్నాను, ఇంత స్వార్థంగా అనుకుంటున్నా. అది తెలుస్తూ ఉంటుంది. తెలిసేసరికి ఏంటంటే నువ్వు అందు నుంచి బయటపడడం అవుతుంది. అందువల్ల నాకు కన్ఫ్యూజ్డ్ గా ఉండేదాన్ని కదా, చాలా క్లారిటీ వచ్చింది ఇప్పుడు. అవును. అది రెండోది ఏంటంటే ఇప్పుడు నాకు కృష్ణమూర్తి గారిది చాలా నచ్చుదండి. ఇంకేమైనా నేను విన్నాను, అదే నాకు అనిపిస్తూ ఉంటుంది, బాగుంటాయి ఎవరికి. చాలా మందికి అర్థం కాదు ఆయన చూసినంత సూక్ష్మతరంగా. అంటే ఆ సెల్ఫ్ నాలెడ్జ్ వైపు ఎవ్వరూ కూడా అది సొల్యూషన్ అనుకోకుండా సర్ఫేస్ లెవెల్ సొల్యూషన్లు చెప్తున్నారు. కృష్ణమూర్తి గారు ఏంటంటే మనలోకి మనం వెళ్ళేటట్టుగా సమూలమైనటువంటి రాడికల్ థింగ్స్ చూపిస్తారు. కరెక్ట్. రెండోది ఇతడు సైకో అనాలిసిస్ నిజంగా కృష్ణమూర్తి గారిని మించిన సైకో అనాలిసిస్ట్ ఇంకెవరైనా ఉన్నారా చెప్పు. అతను నిజంగానే అనిపించింది, ఈ పర్టికులర్ టాపిక్ తెచ్చినప్పుడే అనిపించింది నాకు కృష్ణమూర్తి గారితో మైండ్ గురించి. ఎంబీబీఎస్ డాక్టర్ అంటే పరిచయం అయ్యాడు, నాకు డిప్రెషన్ ఉన్నది అని అన్నాక నేను ఇలాగే ఆయనకి చెప్తూ ఉంటే, ఏ కౌన్సిలరు ఇలాంటి కౌన్సిలింగ్ ఇవ్వలేరండి, ఈ కౌన్సిలింగ్ చాలా కౌన్సిలింగ్ కాదు అసలు, అంత డీప్ గా ఉంది, అది సామాన్యులు ఎవరు ఇవ్వలేరు అన్నాడు. అంటే అలాంటి కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళ వల్లే ఇది జరిగింది. అంటే అంతేగాని మామూలుగా ఇలా వాళ్ళు కౌన్సిలర్స్ ఎలా చెప్తారు. అలాగే మా ఫ్రెండ్ కూడా
ఎండి డాక్టరు మీకంటే బెస్ట్ కౌన్సిలర్ ఎవరండి అంది. అంటే ఏంటి, మనం మూలంలోకి వెళ్తున్నాం. అందుకని ఆ మూలంలోంచి రావాలి ఏదైనా, అంతేగాని పై నుంచి చెప్తారు కదా ఈ కౌన్సిలింగ్. చాలా బాగుంటుంది అసలు. నాకు వింటూ ఉంటే, అసలు చదువుతూ ఉన్నా అది ఎంతో బాగున్నట్టు అనిపిస్తూ